హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్ లవ్ బర్డ్స్ బీడింగ్ అయ్యేటప్పుడు అంటే కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవాలండి. అసలు మామూలుగా అనేది బీడింగ్ అయితే వెంటనే బీడింగ్ అయిపోవండి. ఒక 1 వీక్ బ్యాక్ అనేది కొన్ని సిమ్టమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. బట్ అవి మనం గమనించాలి. కొంతమంది అవి గమనించకూడదు. అంటే ఇది మా దగ్గర కరెక్ట్గా బీడింగ్ అయ్యే టైంకి కరెక్ట్గా బీడింగ్ అంటే మనం ఏం చేస్తామంటే ఇది మన దగ్గర చాలా రోజుల నుంచి ఉండిపోయింది, ఇది బీడింగ్ అవ్వట్లేదని చెప్పేసి మేల్ మార్చడం కానీ ఫీమేల్ మార్చడం కానీ చేస్తాం. బట్ మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత అది కరెక్ట్గా స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్గా బీడింగ్ అయ్యారు, బీడింగ్ అవుతుంటే అయ్యారంటే మళ్ళీ మనకు చిరాకు వస్తుంది. ఈ బీడింగ్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ మారుస్తాం. అసలు ఫస్ట్ ఇది 1 వీక్ బ్యాక్ నుంచి మనకి ఏం చేస్తాయంటే మీకు వివరించి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తారు కదండి, ఇది నా దగ్గర ఉన్న ఒక పేరు అండి. మీరు చూస్తున్న మేలు ఫీమేల్ రెండు కూడా ఎలా పక్క ఉన్నాయి చూడండి. అసలు ఇది పేరు అవ్వకపోతే మేలు ఫీమేల్ పక్కన ఉండవు. ఎందుకంటే మేల్ అనేది ఒకవేళ ఫీమేల్ దగ్గరికి వెళ్ళినా సరే ఫీమేల్ పొడిచేద్దండి అది పేరు అవ్వకపోతే. ఇప్పుడు మీరు చూస్తున్న కదా రెండు కూడా ఎంత చక్కగా అయితే ఆడుకుంటున్నాయో. నెక్స్ట్ ఒక మేలు ఫీమేల్ కంపల్సరీ కూడా ఫుడ్ తినిపించుకుంటాయి. ఇవన్నీ ఏంటంటే బీడింగ్ అవ్వకముందు అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న కదా నా దగ్గర అనేది ఒక పేరు అనేది ఏంటంటే నా దగ్గర దాదాపు అనేది అంటే నాకు వచ్చి నేనే మర్చిపోయిన ఈ పేరు నా దగ్గరికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది. నేనంటే ఒక 2 years అనుకుంటున్నాను, కానీ 2 years అయితే ఉండదు. ఒక 1 year ఒక 6 months లేదా 7 months అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు తెచ్చినది పక్కన పెట్టండి. కానీ ఇది అనేది బాగా బీడింగ్ పేరు. చక్కగా అనేది ఫుడ్ తినిపించుకుంటాయి రెండు మేలు ఫీమేల్, ఎందుకంటే వీటికి ముందు నుంచి అలవాటు కాబట్టి. నెక్స్ట్ మేలు ఫీమేల్ అనేది దగ్గరికి వెళ్ళి కొట్టుకోవడం అయితే అస్సలు జరగదు. ఎందుకంటే ఈ ఒక పేరు కాబట్టి, ఒక జత కాబట్టి. చూస్తున్నారు కదండి ఈ రెండు కూడా ఎలా కిస్సింగ్ చేసుకుంటున్నాయో. ఒకవేళ మేల్ దగ్గరికి వచ్చిన ఫీమేల్ అయితే వీటిని మేల్ని పొట్టలేదు. మేలు రాగానే ఫీమేల్ కూడా చక్కగా అనేది కిస్సింగ్ అయితే జరుగుతుంది రెండిట్లకి కూడా. నెక్స్ట్ ఫీమేల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అనేది పాట్లకి అనేది ఫీమేల్ వెళ్తుందండి. కొన్నిసార్లు మేల్ కూడా వెళ్తుంది. మేల్ కూడా చెక్ చేసుకుంటుంది పాట్ అనేది కొంచెం గట్టిగా ఉందా లేదా. రేపు పొద్దున మనం బీడింగ్ అయితే ఆ ఎగ్స్ని నెక్స్ట్ అయితే ఎగ్స్ తలకి వచ్చిన బేబీస్ని అనేది ఈ పాట్ అనేది అది కొండ అనేది కాయగలదు అని చెప్పేసి ఫస్ట్ మేలు చెక్ చేస్తుంది, ఫీమేల్ చెక్ చేస్తుంది. అప్పుడు పాట్ కొంచెం గట్టిగా ఉందనుకోండి మీకు అనేది ఫీమేల్ ఫస్ట్ లోనికి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. మేల్ మాత్రం బయట నుంచి అనేది కిస్సింగ్ చేస్తుంది. మళ్ళీ కిస్సింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బీడింగ్ జరగకముందు అనేది ఎక్కువ కిస్సింగే జరుగుతుంది. మేల్ వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి ఫీమేల్ తినిపించడం, ఫీమేల్ కూడా ఇష్టంగా ఫుడ్ని తినడం, నిండు కూడా పక్కనే ఉంటాయి. ఎక్కువ లెంత్ ఉండదు. ఇప్పుడు ఇది కొండదరు ఉండి మేలు వచ్చి ఇటు పక్కన ఎక్కడ ఉండదు. ఆ యొక్క పేరప్ అయితే మాత్రాన రెండు పక్కనే ఉంటాయి. రెండు ఒకదానితో ఒకటి విడిచిపెట్టి ఉండలేవు, రెండు ఒక దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న కదా ఇది ఇంకో పేరండి. ఇది కూడా నా దగ్గర 2 years అయితే ఉంటుంది. 2 years నుంచి అయితే మన దగ్గర ఉంటుంది. ఇది అనేది అంటే బీడింగ్ అనేది వచ్చిన దగ్గర 2 years నుంచి అయితే ఉంటుంది. అంటే 6 months దాటిన దగ్గర నుంచి మీకు చెప్తున్నాను. దీనికి అనేది నా దగ్గరికి వచ్చి 2 years నుంచి అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ చూస్తున్నా కదండి, ఒక మేల్ని విడిచిపెట్టి ఫీమేల్ ఉండలేదు, ఫీమేల్ విడిచి మేల్ ఉండలేదు. రెండు ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఒకవేళ ఇది ఫుడ్ తింటే తీసుకెళ్ళి దాన్ని తినిపిస్తుంది, అది ఫుడ్ తింటే దీనికి తినిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్గా పిల్లలు వచ్చేసాయి కదా, పిల్లలు తీసేసాను. ఇప్పుడు మళ్ళీ బీడింగ్ అనేది సెట్ అవుతున్నాయి. చూస్తున్నా కదా మేల్ అనేది వచ్చి మళ్ళీ దాన్ని కొండలోకి వెళ్ళమంటుంది ఫీమేల్ అనేది. మరి నేను వీడియో తీస్తాను కదా, ఫీమేల్ అనేది ఏంటంటే నా దగ్గర ఏ ఫీమేల్ కూడా ఏంటంటే ఎక్కువ డిస్టర్బ్ చేయను. ఎందుకంటే మనం అనేది ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇది బెదిరిపోయి ఫీమేల్ అనేది కొండలోకి వెళ్ళదు. బట్ ఇప్పుడు నేను వీడియో తీస్తాను కాబట్టి మేల్స్ బాగా యాక్టివ్గా ఉంటాయండి లవ్ బర్డ్స్ అనేది. అందువల్ల మేల్ ధైర్యం చేసి చెక్ వచ్చి ఫీమేల్ అయితే కొండలోకి వెళ్ళమంటుంది. అంటే ఎక్స్పెక్టెడ్ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి వీళ్ళకి అనేది. బట్ నేను డిస్టర్బ్ చేస్తున్నాను మీకు వీడియోలో చూపించాలని చెప్పేసి. చూస్తున్నా కదండి ఈ సిమ్టమ్స్ ఏంటంటే ఫీమేల్ అనేది డెఫరెంట్గా కొండలోకి వెళ్ళి కూర్చుంటుంది. కొండలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత మేల్ని బయట నుంచి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వీటికి అనేది మనం బీడింగ్ పెట్టాలంటే బీడింగ్ అయిపోవండి అనేది. మనం అనేది కంపల్సరీ కూడా కాల్షియం శుద్ధలు కానీ లేని కట్టెల బండ్లు మనం పెట్టాలి వాళ్ళకి అనేది. అవి పెడితేనే వీళ్ళకి అనేది కొంచెం అనేది ఎనర్జీ అంటే మీకు కొంచెం జనరేట్ వీటికి అనేది బీడింగ్ అనేది బేగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదండి, ఒక పేరు అనేది మనం తెచ్చుకున్న తర్వాత చాలామంది ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. భయ్యా మేము 1 year నుంచి పెంచుతున్నాం భయ్యా, ఈ 2 రోజుల ముందుకే మార్చేసాం భయ్యా, ఫీమేల్ని తీసుకెళ్ళి ఇంకో మేల్ కేసు, ఇంకో మేల్ చేసి ఫీమేల్ కేసు అని. అలా చేయొద్దు. మీకని సిమ్టమ్స్ కనిపిస్తాయి. మేలు ఫీమేల్ ఫుడ్ తినిపించుకుంటున్నాయి అంటే మాత్రమే అది డెఫరెంట్గా పేరప్ అయిపోయిందని అర్థం. మరి ఎగ్స్ ఎందుకు పెట్టట్లేదు అంటే మీ దగ్గర అనేది మీరు డిస్టర్బ్ అయితే చేస్తున్నారు అట్లా అనేది. ఏదో చిన్న డిస్టర్బెన్స్ కానీ లేదంటే కుక్కలు కానీ పిల్లి కానీ అక్కడ తిరగడం కానీ, నైట్ టైం మెలకలు తిరగడం కానీ, లేదంటే మనం అనేది మాటతే లోనకి చేయి పెట్టి మేల్ కానీ ఫీమేల్ కానీ తీసి మనం కాసేపు ఆడుకొని లోన వేయడం కానీ, ఇలాంటి చిన్న మిస్టేక్స్ అనేది మనం చేస్తున్నాం అని మీరు అర్థం చేసుకోవాలి. అది కానీ
మీకు అనేది ఎక్స్ పెట్టాలంటే కంపల్సరీ పేరప్ అవ్వాలి. వన్ పేరు అనేది కంపల్సరీ అయ్యిందంటే ఆ పేరు అనేది బిహేవియర్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న కానీ ఎలాగ ఉంటుంది. మేల్ అసలు ఫీమేల్ విడిచిపెట్టి అసలు ఉండదు, అలాగే ఫీమేల్ కూడా మేల్ విడిచిపెట్టి ఉండదు. రెండు కూడా చాలా దగ్గరగా ఉంటాయి, రెండు కూడా చాలా చక్కగా కిస్సింగ్ చేసుకుంటాయి, ఫుడ్ తినిపించుకుంటాయి, రెండు కూడా పక్కన ఉంటాయి. చూస్తున్నారు కదండి ఇప్పుడు రెండు ఆడుకుంటున్నాయి. ఫీమేల్ అనేది ఫీమేల్ మేల్ లోనకి రామంటుంది కొండలకి అనేది. నేను వీడియో తీయడం ఏంటంటే ఫీమేల్ వెళ్ళట్లేదు కొండలకి అనేది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మొత్తం కూడా మీకు అర్థమైపోతే మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. మీ దగ్గర ఒక బీడింగ్ పేరు ఉందని మీకు తెలిస్తే ఇప్పుడు మీ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇంకొక వీడియో చూసారు, ఒక వీడియో చూసారు, ఎలా ఒక పేరు అయ్యి మీ దగ్గర ఎక్స్ పెట్టలేదంటే దానికి కారణం మీరే. ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ చేయడం కానీ లేదంటే మీరు డిస్టర్బ్ చేయకపోయినా సరే మీ దగ్గర డాగ్స్ కానీ క్యాట్స్ కానీ అవి కానీ డిస్టర్బ్ చేయడం కానీ లేకపోతే ఎలకలు కానీ డిస్టర్బ్ చేయడం కానీ ఇలాగ డిస్టర్బెన్స్ జరిగేటప్పుడు మాత్రమే అనేది పేరప్ అయినా సరే ఎక్స్ అయితే పెట్టవండి. మీరు బాగా చూడండి, ఎందుకంటే ఎప్పుడైతే ఒక పేరు అనేది ఎలా జతగా నిలబడిందంటే మీ గూళ్ళు అనేది ఒక 2-3 రోజుల నుంచి అలా ఫుడ్ తినిపించుకున్నా సరే లేదంటే పాట్లకు ఫీమేల్ వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసినప్పుడు కూడా మేల్ వెళ్ళి ఫుడ్ తినిపించడం కానీ మేల్ ఫీమేల్ రెండు పక్కన ఉన్నా కానీ ఇవన్నీ బీడింగ్ ముందుకున్న సిమ్టమ్స్ అనేది మీరు అనేది పసిగడితే మాత్రం డెఫినెట్గా అనేది ఆ గూడు దగ్గరికి వెళ్ళి మీరు డిస్టర్బ్ అయితే చేయకండి. అలాగే ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ 10 చెప్తున్నాను, ఎండాకాల సీజన్ అయితే కొంచెం డౌన్ అవుతుంది, కానీ ఏది ఎండాకాల సీజన్ డౌన్ అయినా సరే మాత్రం మీరు బీడింగ్ చేసేటప్పుడు కంపల్సరీ కూడా ఫుడ్ వాటర్ టైం టు టైం కంపల్సరీ వాటికి ఉండాలి. అలా ఉంటేనే అవి అనేది ఆ ఫుడ్ వాటర్ తీసుకొని నెక్స్ట్ అనేది చక్కగా బీడింగ్ అనేది అయ్యి మీకు అనేది చక్కగా ఎగ్స్ పెట్టి పిల్లలు పెట్టడం అయితే జరుగుద్దండి. అనేది మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక పేరప్ ఒకసారి అయితే మాత్రాన అది కంటిన్యూగా ఎగ్స్ పెడుతుంది, కంటిన్యూగా పిల్లలు చేయడం చేస్తుంది. మీ దగ్గర పిల్లలు చేయట్లేదు, అదే గుడ్లు పెట్టి పిల్లలు చేయలేదు అని దానికి కారణం అనేది అది పేరప్ అయినా మీ దగ్గర చేయట్లేదంటే ప్రాబ్లం అనేది మీ దగ్గరే ఉంటుంది. కంపల్సరీ నేను చెప్పేవాడిని ఒకసారి చూడండి, దాన్ని డిస్టర్బ్ అవ్వడం కానీ. మెయిన్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, నైట్ టైం మనం బీట్ చేసినప్పుడు కంపల్సరీ నైట్ టైం అనేది కంపల్సరీ బరకాయలు కానీ లేదంటే క్లాత్ కానీ కంపల్సరీ గూడు మీద కప్పాలి. ఎందుకంటే ఈ నైట్ టైమే కొండలు ఎక్కువ రెస్ట్ తీసుకుంటాయి, బయట చిన్న సౌండ్స్కి అనేది డిస్టర్బ్ అయిపోయి కొండల నుంచి బయటకు రావడం జరుగుతుంది. అది జరిగేటప్పుడు ఏమవుద్దంటే ఈ భయపడి నెక్స్ట్ టైం అనేది కొండలోకి వెళ్ళడానికి అనేది ఇంట్రెస్ట్ అనేది చూపించదు ఫీమేల్ అనేది. అది కొండలోకి వెళ్ళకపోతే ఎక్స్ పెట్టదు. ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఇది చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉంది కదా దీని మీద గొడ్డ ఎందుకు వేయడం అవసరం లేదు, నెక్స్ట్ ఏంటంటే దీని మీద బయట ఉన్నది కదా బరకల పెద్ద అవసరం లేదు అనుకోకండి. కంపల్సరీ మనం బీడింగ్ చేసేటప్పుడు లవ్ బర్డ్స్ని బరకం కానీ లేదంటే క్లాత్ కానీ కంపల్సరీ కప్పాలి. కప్పకపోతే మాత్రం నైట్ టైం చిన్న సౌండ్స్కి అనేది ఈ భయపడిపోయి కొండలకే తెల్లవండి. ఒక ఫ్రెండ్స్ వీడియో అర్థమైతే కంపల్సరీ కూడా మీరు వీడియో కనుక లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, అవి కూడా చూస్తారని ఆశిస్తున్నానండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.